ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనాలను ధ్యానం చేద్దాం. కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్న వాక్య లేఖనాలే ప్రభు ఇచ్చిన నడిపింపు మేరకు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చాలు. దేవుడి వాక్యముల ద్వారా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడునుగాక. ఆమెన్. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దావీదు తన జీవితంలో చేయకూడని పొరపాటు చేసిన తర్వాత దేవుని సన్నిధిలో తన పొరపాట్లని ఒప్పుకుంటూ అతడు ఈ కీర్తన 51వ అధ్యాయము 11వ వచనంలోకి వచ్చేసరికి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రభువుతో మాట్లాడుతూ వచ్చాడు. నేను గతించిన కొన్ని వారాలుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట దావీదు మాట్లాడడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఏది పోయినా పర్వాలేదు కానీ నీ పరిశుద్ధాత్మను మాత్రము తీసివేయకు. నా జీవితంలో నుండి నువ్వు ఏమి తీసివేసినా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మను మాత్రము తీసివేయకు. ఇది దావీదు యొక్క ఉద్దేశం. ఎందుకు దావీదు పరిశుద్ధాత్మను తీసివేయద్దని చెప్పాడో నేను మీకు తెలియజేస్తా వచ్చాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు లేకపోతే మనం ముందుకి వెళ్ళలేము. పరిశుద్ధాత్ముడు లేకపోతే మన జీవితంలో కోల్పోయినవి మరలా తిరిగి పొందలేము. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితానికి విలువ కూడా ఉండదు. ఈ లోకంలో మన జీవితంలో మనకు విలువ కావాలన్నా, కోల్పోయినవి పొందుకోవాలన్నా, మన జీవితము ప్రయోజనకరంగా మారాలన్నా, మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా చెప్పండి, దేన్ని కాపాడుకోవాలి? పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. నిజంగా దావీదు తన జీవితంలో జరిగిన పాపమును బట్టి అతడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ మాట్లాడిన ఈ మాటలను బట్టే దేవుడు దావీదును కనికరించి కోల్పోయిన దానికంటే ఉన్నతంగా ఇచ్చాడు. ముందు చూపిన దానికంటే అధికమైన కృపను దేవుడు చూపించాడు. అంటే ఆ మాటలు, దావీదు మాట్లాడిన మాటలు దేవుని హృదయాన్ని కట్టేసినాయి. మన జీవితంలో కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే, మనము దేవునితో మాట్లాడే మాట దేవుని హృదయాన్ని ఆకర్షించాలి, దేవుని హృదయాన్ని తాకాలి. మనం మాట్లాడే మాట అర్థమవుతుందండి? మన మాటలు ఎవరిని తాకుతాయి చెప్పాలి? మనుషుల్ని తాకుతాయి కాదు, మన మాట దేవుని తాకాలి. నీ మాటకు ఆయన స్పందించాలి, ఆయన హృదయము కరిగిపోవాలి. అర్థమవుతుందా? బైబిల్లో కొంతమంది భక్తులు దేవునితో మాట్లాడుతూ ఉంటే వారి మాటలకు దేవుడు సంతోషపడి, జాలిపడి, కనికరించి కృపచూపి వదిలేశాడు. అర్థమవుతుందండి? కనుక మనం కూడా దేవుని దగ్గర దావీదు వలె జ్ఞానముతో, ఆత్మ సహాయముతో నేర్చుకోవాలి ప్రభుతో. అర్థమైందా? నేర్చుకోవాలి. దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని మాట్లాడాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. పరిశుద్ధాత్మ మనకి లేకపోతే ఈ లోకంలో మనం రాణించలేం కాబట్టి. అందుకే అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. పరిశుద్ధాత్మను తీసివేయకు అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం దావీదు జీవితానికి చాలా మేలు చేసింది, చాలా మేలు చేసింది. ఎందుకో చెప్పనా? అతడు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న ప్రయోజనాలన్నిటికంటే మరి గొప్ప ప్రయోజనం ఏంటంటే, పరిశుద్ధాత్మను కాపాడుకోవడం ద్వారా
తీసివేయకు అని మొరపెట్టుకోవడం ద్వారా అతడు పొందుకున్న మరొక ప్రయోజనం ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి చూడండి. అతడు ఏ ప్రయోజనం పొందుకున్నాడు? యోహాను సువార్త 16 అధ్యాయం 7-8 వచనాలు చదివిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఏంటిది ఆదరణకర్త అంటే? పరిశుద్ధాత్మ. చూడండి, గతించిన పర్యాన్ని జ్ఞాపకం చేశాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. అది 14 అధ్యాయంలో దాని వివరణ ఉంటుంది. 26 వచనం, 14-26, అదే యోహాను సువార్త 14-26లో. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే ప్రభు అంటారు, నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడు? తర్వాత మాట్లాడుతూ చూడండి, ఆ 7వ వచనంలో చివరిలో ఆయన అంటాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు. నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం, ఎందుకంటే నేను వెళ్తే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఈ ఆదరణకర్త పని ఏంటి అంటే, పరిశుద్ధాత్మని పని ఏంటి? పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు అందరితో. ఈ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. దావీదు ఆ దినాన్న నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని ప్రార్థన చేశాడు. చాలా మంచి ప్రార్థన చేశాడు. చాలా జ్ఞానయుక్తంగా దేవుని వేడుకున్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు ఒప్పుకోలు అనేది మనలో ఉండదు. ఏముండదు? ఒప్పుకోలు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రతి ఒక్కొక్కరిని కూడా ఒప్పుకొన చేస్తాడు. దావీదు తప్పు చేసిన మాట నిజమే, కానీ ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. చూడండి, ఏమన్నాడు దావీదు? నేను పాపము చేసి తినే. దావీదు ఏం చేశాడు? అక్కడ ఒకటే కాదు, మీకు కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 32:5. నా దోషమును ఒప్పుకొనక కప్పుకొనక నీ ఎదుట నా పాపమును. దావీదు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నేను దానిని ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నాడు? తనలో ఒప్పుకోలు ఎందుకు కలిగింది? పరిశుద్ధాత్ముడు ఇంకా పని చేస్తున్నాడు కాబట్టి, ప్రభువా పరిశుద్ధాత్మను ఎదురు తీసివేయక నువ్వు వేడుకున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం ద్వారా కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే, ఆయన మనము చేసిన ప్రతి తప్పును కూడా మన చేత ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. అందుకే దావీదు అంటాడు అక్కడ, నా దోషము నేను కప్పుకోలేదు, నీ ఎదుట నేను దానిని ఒప్పుకున్నాను. ఎందుకని? పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం 41 అధ్యాయం 4వ వచనంలో మరొక మాట ఉంటుంది. 41:4. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపము. చాలు. ఇక్కడ కూడా ఏమన్నాడు? యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. అక్కడ నాతన్ దగ్గర ఏమన్నాడు? అవును, నేను పాపం చేశాను అన్నాడు. దేవుని దగ్గర ఏమన్నాడు? నా పాపము కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకున్నాను అని చెప్పాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను, నిజమే, నన్ను కరుణించు. ఇంకా చూడండి, అతడు ఒప్పుకున్న సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. 51:4. నీకు కేవలము అయ్యి బాబు, ఎంత స్పీడ్గా వస్తుంది వాయిస్ వెనకాల నుంచి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూడండి ఎంత క్లియర్గా, ఎన్నిసార్లు అంటున్నాడు నేను పాపం చేశాను. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, నేను మంచి కార్యం చేశాను,
అని చెప్పడం కంటే నేను పాపం చేశాను అని ఒప్పుకోవడం ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లో ఉన్న ఆశీర్వాదం చాలామంది తెలియదు. నేను చెప్తాను, నువ్వు ఏ పాపం చేసావు, ఘోరమైన పాపం చేసావా, చిన్న తప్పు చేసావా అనేది కాదు. ఎంత తప్పు చేసినా, చిన్నదైనా పెద్దదైనా నువ్వు ఒప్పుకుంటావు చూసావా, అప్పుడు ప్రభు కనికరం పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదులో ఉన్న అనుభవం అదే. ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటున్నాడు, ఎందుకు ఒప్పుకోగలుగుతున్నాడు? వాస్తవానికి రాజు అయిన వాడు ఒప్పుకుంటాడా? పై స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు తమ తప్పులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమంటారు? నన్ను ప్రశ్న, నువ్వెవడవే, నీ బతికెంత, నీ స్టేటస్ ఎంత నా ముందు, నీ పని నువ్వు చూసుకోవయ్యా అంటారు. కానీ రాజు అయ్యుండి నాతాను రాగానే, ప్రవక్త రాగానే, ఆ మనుషుడవు నీవే అనగానే, అవును నేను పాపం చేశాను అన్నాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఎప్పటికప్పుడు ఒప్పింపజేస్తాడు. ఒప్పేసుకో. పరిశుద్ధాత్మ లేనప్పుడు మన పాపములు మనము ఒప్పుకోలేం. మీకు ఒక విషయం చెప్పనా, మన తప్పులు మనం ఒప్పుకోకపోతే చాలా డేంజర్ అది. సామెతల గ్రంథంలో ఉంది కదండి, మనకు తెలిసిన మాట నేను మామూలుగా జ్ఞాపకం చేస్తాను. 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అంటే అతిక్రమములు దాచిపెడితే ఏముండదంట? వర్ధిల్లు, డెవలప్ ఉండదు, వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము. అది చిన్నదైనా సరే, మన వ్యభిచారం, దొంగతనం, నరహత్య అక్కడి వరకు వెళ్ళొద్దు. చిన్నదైనా దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చేయమన్నది చేయకుండా మానేయడమే పాపం. దేవుని మాట ధిక్కరించి నువ్వు ముందుకెళ్ళడమే పాపం. పెద్దకు నువ్వు వ్యభిచారం చేయ అవసరం లేదు, నువ్వు మందు తాగక్కర్లా, బూతులు మాట్లాడక్కర్లేదు. దేవుడు చెప్పింది చేయకపోతేనే పాపం. బైబిల్లో దేవుడు అలాగే అందరిని పాపులుగా ఎంచాడు. మీరు ఆదికాండం చూడండి, దేవుడు పండు తినొద్దు తిన్నాడు, దేవుడు పాపం చేసావు అన్నాడు. మీరు విశ్రాంతి దినాన మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళకండి, ముందు రోజు సమృద్ధిగా కూర్చేసుకోండి. విశ్రాంతి దినానికి సరిపడగా విశ్రాంతి దినాన మీరు మన్నాను కూర్చుకోవడానికి వెళ్తే అక్కడ దొరకదు, పాలెంలో దొరకదు. ఎందుకంటే అది విశ్రాంతి దినం కాబట్టి నేను మన్నాను కురిపించను అని దేవుడు చెప్పాడు. కానీ చాలామంది తట్టా బొట్టా పట్టుకుని విశ్రాంతి దినాన బయలుదేరారు. ఎందుకు దేవుడు ఆ యొక్క నియమాన్ని పెట్టాడు? వాళ్ళు పాటిస్తారా? ఇప్పుడు నువ్వు విశ్రాంతి దినాన తట్టబట్టుకుని బయటికి మన్నా కోసం వెళ్ళావంటే నువ్వు దేవుని దృష్టిలో ఏం చేసావని అర్థం. అంతే, ఇంకేమి లేదు. అదో ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. మీకోసం చెప్పనా, కొత్త నిబంధనలో ప్రార్థన చేయమని దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని కొత్త నిబంధనలో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. విసుగగా ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. కొత్త నిబంధనలో చాలాసార్లు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఉంది. ఇప్పుడు ఇన్నిసార్లు దేవుడు చెప్పాడు కదా, ఇన్నిసార్లు దేవుడు చెప్పాడు అంటే ఏంటి అర్థం? అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలని, ఒక ఆజ్ఞగా తీసుకోవాలని అర్థం. ఒక ఆజ్ఞగా తీసుకోవాలి. దేవుడు అన్నిసార్లు మాట్లాడాడంటే, అన్నిసార్లు చెప్పాడంటే హెచ్చరిక. అది అర్థమైందండి? ఏంటది? మామూలుగా బయట వాళ్ళని పిలవడానికి ఏమంటాం? రే ఇలా రా అంటాం, అవునా? ఏమంటాం? రే ఇలా రారా అంటాం. ఒకవేళ ఆ నుంచున్న చోట పాము ఉందనుకో, రే ఇలా రా అంటామా? ఏమంటాం? ఒరే 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 ఒరే, నీ ఎందుకు అన్నిసార్లు ఎందుకు అన్నావు? అవునా? ఇలారా అంటే సరిపోతుందా? ఇలారా అంటాడు, ఇంకా వతనాల్లో ఉండి అంటాడు. ఇలారా అంటే సరిపోదు. అప్పుడు ఏం చేయాలా? మరి దేవుడు అన్నిసార్లు మాట్లాడాడు ప్రార్థన కోసం. ప్రార్థన అంటే ఏంటిది? మరి మనం ప్రమాదంలో ఉన్నామో మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థనాత్మ చేత ఉండాలి మనం. అర్థమైందా? ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇన్నిసార్లు దేవుడు చెప్పాడంటే అది చాలా సీరియస్గా తీసుకోవాలి. బైబిల్లో దేవుడు 2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు యెరూషలేముని యెరూషలేమా యెరూషలేమా అన్నాడు 2 సార్లు. దేవుడు ఒకసారి కేక వేశాడు. ఆయన
మామూలుగా యెరూషలేమా అనొచ్చుగా, ఎందుకు అనలేదు? యెరూషలేమా యెరూషలేమా అని పెద్ద రంకె ఎందుకు వేశాడు ఆయన అక్కడ? అంత ఎందుకు కేకబెట్టాడు ఆయన? వారు ప్రమాదంలో ఉన్నారు. వారిని విమోచించడానికి వచ్చిన రక్షకుడిని వారు నమ్మకుండా ఇంకా అజ్ఞానములో గురుడితనములో ఉండి వారి యొక్క లోక సంబంధమైన పారంపర్యాచారాలు పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆత్మ ఆరాధనకు దూరంగా బ్రతుకుతున్నారు. ఆత్మ భక్తికి దూరమైపోయారు. అందుకే దేవుడు యెరూషలేమా యెరూషలేమా అని అరిచాడు ఆయన. మరియ మార్తలు ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు మార్తా అన్నాడా? ఏమన్నాడు? మీరు అక్కడ చదవండి. మార్తా మార్తా అంటే ఏంటి? నువ్వు భక్తి తగ్గించేసావు. పిండి వంటలో చెప్పండి, గారెలు గంటి చక్రాల్లో లీనమైపోయావు. ఇది పాయింట్. అంటే ఏంటి? నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఉత్తమమైనది ప్రక్కన పెట్టేశావు. ఉత్తమమైన దేవుని సన్నిధిని లక్ష్య పెట్టట్లేదు. ఇది అర్థం. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇన్నిసార్లు చెప్పిన దానిని మనం నిర్లక్ష్యం చేసామనుకో, అది పాపమా కాదా? పాపమా కాదండి? అదే మరి నేను చెప్పేది అదే పాపం. దేవుడు చెప్పినది మనం చెయ్యకపోవడమే పాపం. కనుక మన జీవితంలో ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి. ప్రభా, ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉంటున్నాను, నన్ను క్షమించు. వాక్యం చదవడంలో నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను, నన్ను క్షమించు. నువ్వు అడగాలి, ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకుంటే ఒప్పుకొని వాడు కనికరించబడును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు ఒప్పుకోకుండా ఆత్మీయ జీవితంలో ఎలా వర్ధిల్లగలుగుతావు? ఒప్పుకుంటే వర్ధిల్లగలుగుతావు. చాలామంది అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, అవన్నీ ఎత్తుకోవడం అవసరం ఏంటిలేండి ఇప్పుడు అని అంటారు. కాదు, ఒప్పుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఏదైనా పొరపాటు చేసావా నీ జీవితంలో, అది ఏ పొరపాటు అయినా, భక్తి విషయంలోనైనా లేదా భౌతిక విషయాల్లోనైనా ఏదైనా పొరపాటు చేసావా, వెంటనే దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ వర్ధిల్లతావు. ఆత్మీయ జీవితంలో అంతకంతకు వర్ధిల్లతావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మనలను ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. దావీదు జీవితంలో మీకు జ్ఞాపకం చేశాను, నా పాపములు కప్పుకొనక నీ ఎదుట నేను వాటిని ఒప్పుకున్నాను, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఎన్నిసార్లు మాట్లాడాడు దావీదు? ప్రభువా, నేను పాపములో పుట్టానయ్యా. అర్థమవుతుందండి? దావీదు, వాస్తవానికి దావీదు తన జీవితంలో ఒక్కసారి పొరపాటు చేశాడు. ఒక్కసారి పొరపాటు చేసినందుకు ఎన్నిసార్లు నేను పాపం చేశాను నీ ఎదుట, నీ దృష్టికి నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను, తప్పు చేశాను, నేను నా దోషమే, నా పాపమే అని దేవుని దగ్గర దోషం పాపం అని చెప్పి ఎక్కువగా పదే పలుమార్లు దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇంత పరిశుద్ధంగా బ్రతికినాడు, ఒక్కసారి తప్పు చేసినందుకు అన్నిసార్లు అనవలసిన అవసరం ఉందా? నేను చెప్తున్నాను, నువ్వు ఎంతగా ఒప్పుకుంటే నువ్వు అంతగా వర్ధిల్లుతావు. అది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా ఏ తప్పైనా నువ్వు ఒప్పుకుంటే ఏమవుతావు? వర్ధిల్లుతావు. నువ్వు ఒప్పుకో, నీకు భౌతికంగా అభివృద్ధి, ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటావు ప్రతి విషయంలో. అర్థమవుతుందండి? మనము ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడు మన తప్పులు ఒప్పుకోవడానికి, ఇతరులను క్షమించడానికి, ప్రేమించడానికి సిద్ధంగా ఉండాలి. వీటికి చెప్పండి. మన తప్పులు ఒప్పుకోవడానికి, ప్రేమించడానికి, క్షమించడానికి ఎప్పుడు ఎలా ఉండాలి? రెడీ, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉండాలి. అదో నేను క్షమించను, ఎవరిని క్షమించినా నేను ఆయనకి క్షమించను, ఎవరిని క్షమించినా దానికి క్షమించను కాదు, నువ్వు సిద్ధంగా ఉండాలి. క్షమించి ఏమైంది? ప్రేమించి ఏమైంది? ప్రేమించడానికి, క్షమించడానికి, పాపములు ఒప్పుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టమండి. అలాగే ఒప్పేసుకొని, సిగ్గుపడకుండా ఒప్పేసుకొని, భయపడకుండా ఒప్పేసుకొని దావీదు దేవుని కృపను పొందేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు
దావీదు రాజ్యాన్ని స్థిరపరిచేశాడు. నా ఇష్టం చూడండి, మనుషుడు ఒక్క తప్పే చేశాడు మా వాడు అంతే అని దేవుడు తక్కువ తీసి పడేశాడు అంతే. ఇంత కృప ఎందుకు పొందుకున్నాడో చెప్పనా? ఒప్పేసుకున్నాడు. ఈ పని ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కాపాడుకోవడం ముఖ్యమా కాదు చెప్పండి? ముఖ్యమే. ఎందుకని? ఒప్పింపజేస్తాడు ప్రతిదీ. నువ్వు కాపాడుకున్నావు అనుకో, చిన్నది కూడా ఒప్పింపజేస్తాడు. అసలు మనసు కుదురుకున్నాడు పరిశుద్ధాత్ముడు నీలోనే. ఆయన వచ్చాడనుకో నిన్ను కుదురుకున్నాడు. ఒప్పేసుకో, సరి చేసుకో, నువ్వు ప్రార్థన చేయలేదు క్షమాపణ చెప్పు, దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. ఆయన లోపల ఖాళీగా కాముకొండడు, ఒప్పింపజేస్తాడు నిన్ను. ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ దేవుని దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. కోల్పోయిన దానికంటే అధికమైన దీవెనలు మరలా తిరిగి స్వతంత్రించుకోగలిగాడు దావీదు. కనుక దావీదు వల్లే ఈ ఒప్పుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. ఒప్పుకోకుండా కప్పుకుంటే డేంజరే. ఒప్పుకోకుండా డేంజరే. బైబిల్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 3:11, 12 ఆదికాండం 3 అధ్యాయము 11, 12 అందుకు ఆయన నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అడిగాను. అందుకు ఆదాము నిజమే తిన్నాను అని ఉంది. అక్కడ దేవుడు అడిగింది ఏంటి? నువ్వు చెప్తున్న సమాధానం ఏంటిది? ప్రభు ఏమన్నారు అక్కడ చూడండి, ఏమన్నారు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఏమన్నాడు ఆయన? నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావా అన్నాడు ఆయన. నువ్వేమనాలి? తిన్నాను. తిన్నావా అంటే ఏమనాలి? నవ్వుతున్నారేంటి? చెప్పండి, ఏమనాలి? అవునా? అల్లరి చేశారా అంటే ఏమనాలి? అంటే నేను కాదు ఆడు అంటే అదేంటిది? అవునా? తిన్నావా అన్నాడు దేవుడు. అప్పుడు నేను ఏమనాలి? తినేశాను ప్రభా, ఏం చేస్తాను, బుద్ధిహీనత, సిగ్గులేదు నాకు, నేను తినేశాను, తప్పు చేశాను అనాలా? ఏమన్నాడు? నీవు నాతో ఉండడానికి ఇచ్చావు కదా స్త్రీ, ఈ స్త్రీయే ఆ వృక్షఫలంలో కొని నాకు ఇస్తే నేను నీ బుద్ధి ఏమైపోయింది? నేను చెప్తున్నాను, ఒప్పేసుకోండి. ఒప్పుకుంటే దేవుని కనికరం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఒప్పుకో అంటాడు. చాలామంది ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు? నేను పాడైపోయిందినండి, పాడైపోయిన మాటనండి నిజమే కానండి వాళ్ళ వల్ల అండి. ఎవరి వల్ల అంటే నాకు ఫస్ట్ మందు అలవాటు ఉండేది కాదండి, ఆడు అలవాటు చేసాడండి. ఆడు ఇచ్చేస్తే నిన్నెవడు తాగేమన్నాడు? ఆడు ఈరోజు మందు ఇస్తాడు, రేపొద్దున ఏంటి ఇస్తాడు, తాగేస్తావా నువ్వు? ఇలాగ చెప్తాడు సమాధానం. ఆదాము తిన్నానని చెప్పాలి. కానీ చాలామంది తప్పులు ఒప్పుకోకుండా వాళ్ళు ఎలా దాన్ని మేనేజ్ చేస్తారో మీకు చెప్తున్నాను. తప్పు ఒప్పుకోకుండా ఏదో తెలుసా? ఈమె వల్ల పాడైపోయాను, ఈ మిత్తే చేశాను, ఈమెను బట్టే నా జీవితం ఇలా అయిపోయింది. తప్పు జరగడానికి గల కారణం వాళ్ళే. సరే, వాళ్ళు తప్పుకు ప్రేరేపించారు నిజమే. నిన్ను ఎవడు చేయమన్నాడు? అవునా కదా? నీ బుద్ధి ఏమైపోయింది అంటే తప్పు చేసి ప్రక్క వారి మీదకి నెట్టడం. ఎందుకంటారు చెప్పనా? నేను స్టార్ట్ చేయలేదండి, ఇది నేను స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ప్రేరేపణ బట్టి నేను చేశాను. నేను తప్పు చేశాను కానీ ముందు తప్పు చేసింది వాళ్ళు, నాకంటే పెద్ద తప్పు చేశారు వాళ్ళు పెద్ద తప్పు చేశారా, చిన్న తప్పు చేశారా? ముందు తప్పుకు వాళ్ళు ప్రేరేపించారు, నువ్వు ప్రేరేపించబడ్డ. అది కాదు. నీ వంతు నీవు పొరపాటు చేసావా, ఒప్పేసుకో. ఇంకో పక్కనోడు కూడా వద్దేక, పక్కకి నెట్టొద్దు. నీ వంతు నీలో తప్పుందా, నీ వంతు నీలో పొరపాటు ఉందా, ఒప్పేసుకో. మా ఆయన సరిగా నిజమే, అది వాస్తవమే, నేను కాదంటలేదు, అది వాస్తవమే. నీ వంతు నువ్వేదన్నా పొరపాటు చేసావా, నువ్వు కూడా ఏం చేయాలి? కొంతమంది ఆడు చేతే లేదు కానీ ఆడు ఒప్పుకోలేదు, నేను ఎందుకు ఆడు ఒప్పుకొని నేను ఒప్పుకుంటాను.
అంటే ఇక ఆడికి నీకు తేడా ఏముంది? ఆదాము చేసింది అదే. ఒప్పుకోకుండా ఇదిగో ఆమె కారణం. ఆమె ఇచ్చింది. అంటే ఒప్పుకోకుండా పక్కవారి మీదకే గెంటడం. సరే గెంటాడు. గెంటడం ద్వారా ఇంత సంభాషణ జరిగింది. చివరినైనా కాళ్ళ ఏలపడి, ప్రభా ఇది అయిపోయింది నాయనా, నన్ను వదిలే తండ్రి, కనికరించి ప్రభా అనాలా? ఏమనలేదు. అయితే ఏం చేస్తావు అయితే? సరే ఏదో ఒకటి చేయి అయితే. ఉండమంటే ఉంటాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అన్నట్టున్నాడు. ఆ భావం అలాగే ఉంది. ధ్యానం చేస్తాం, నాకు అలాగే అనిపించింది. మరి నిజమే, అంతే కదా. నిజంగా తండ్రి తోడు ఉండాలి, తండ్రి సహవాసం ఉండాలి. ఇక్కడ నుంచి నేను బయటికి పోకూడదు, అమ్మో ఇక్కడ లేకపోతే నాకు సంరక్షణ ఉండదు, కాపుదల ఉండదు అనుకున్నవాడు ఏం చేస్తాడు? అయ్యా నువ్వు లేకపోతే నాకు ఎలాగా, నాకు కనికరం కృప చూపాయా, నువ్వు శుభపతి ఎవడు చూపుతాడు అని చెప్పి బతులాడుకుంటాడు. అలా బ్రతులాడుకోలే. ఆమె ఇచ్చినప్పుడు తిన్నా నిజమే, కానీ నా మటుకు నేను తినేసాను. నేను బుద్ధిహీనుడిని, నా బుద్ధి ఏమైపోయింది, బాధ్యతలు అప్పగిచ్చింది నాకు కదా అని అన్నాడా? ఇప్పుడు ఒప్పుకోకుండా పక్కవారి మీద గెంటేసాడు. ఏమైందండి చెప్పండి? దీవెన వచ్చిందండి, శాపం. నువ్వు బ్రతుకాలం అంతా కష్టపడి పని చేయాలి, కష్టించి పని చేయాలి, నువ్వు చెమటోడ్చాలి. అప్పటి వరకు గచ్చబోదలు ముళ్ళకంపలు ఇవేమీ లేవు భూమి మీద. ఎప్పుడైతే దేవుడు క్షపించాడు అప్పటి నుంచే భూమి మీద ఈ ముళ్ళకంపలు, గచ్చబోదల్లో, పనికిరాని చెట్లు, దురదగొండు చెట్లు అప్పటి నుంచే మరవడం ప్రారంభించినాయి. అప్పటి వరకు దేవుడు చక్కగా అన్నీ ఉంచేసాడు. నువ్వు సేద్యం చేసుకోవాలి, నువ్వు ఏదో ఏంటి ముళ్ళకంపలు కొట్టుకోవలసిన పని, ఈ పిచ్చి మొక్కలు పీక్కోవలసిన పని ఏమీ లేదు. అన్నీ నీకు కావలసినవే ఉండేవి. కానీ లేనిపోని ఈ ముళ్ళకంపలు, గచ్చపొదలు మొలడానికి గల కారణం ఏంటంటే, ఆనాడు ఆదాము డైరెక్ట్గా ఒప్పుకోకుండా పక్కకి గెంటడం వల్ల. కనుక నేను చెప్తున్నాను, మనం ఒప్పుకుంటే మనకు ఆశీర్వాదం అండి. ఎవరి గురించి మనకు వద్దండి. అని నేను అంత పెద్ద తప్పు చేయలేదు, నా చిన్నదే పోనే. ఆడు పెద్ద తప్పే చేశాడు, నువ్వు చిన్నదే చేసావు. ఆ చిన్నదే ఒప్పేసుకో. ఎందుకు ఆ చిన్నదే మనకెందుకు? దేవునికి మనకి ఎలాంటి అడ్డులు లేకుండా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కదా. అవునా కాదండి? చాలామంది కాదండి, నన్ను అడుగుతున్నారు కానండి, నన్ను ప్రశ్నిస్తున్నారు కానండి, నువ్వు తప్పు చేసావు నన్ను అన్నారు కానండి. అన్నారండి. ఆడు ఒప్పుకోడు, కప్పుకుంటాడు. ఇంకేంటి అడిగిదాన్ని? నువ్వైతే ఒప్పుకొని మనసు ఉంది, పరిశుద్ధాత్మీయులో పనిచేస్తున్నాడు, ఒప్పేసుకో. నా జీవితంలో ఏవైనా సందర్భాల్లో ఏదైనా కొన్ని తర్కాలు జరిగిన, వివాదాలు జరిగిన, వాస్తవానికి నేను నోరు పారేసుకోవడం అలాంటి పనులు చేయను. కానీ నా వంతు నాకు పొరపాటు ఏదైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను. వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి ఒప్పుకుంటాను, సిగ్గుపడినా. నేను సేవకుణ్ణి, నేను ఒప్పుకోవడం ఏంటి? ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనము సరి చేసుకుందాం. వాళ్ళ గురించి మనకి ఎందుకు, మనం సరి చేసుకుందాం. నేను చెప్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. ఆదాము ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ కుమారుడు కూడా ఏం చేసి ఒప్పుకున్నాడా? చూడండి తర్వాత అధ్యాయంలో, 4వ అధ్యాయంలో మనకి ఆ సందర్భం కనిపిస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడని నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా? అయ్యి బాబోయ్, చంపేసి ఏం చేశాడండి? తమ్ముడు చంపేశాడండి. ఏట్రా పెద్ద భక్తిపరుడు వింటరా నువ్వా, నేను లేకుండా చేయాలరా నేను అని చెప్పి చంపేశాడు. అప్పుడు ప్రభు వచ్చి, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు తిన్నగా సమాధానం చెప్పేవాడితే ఏమంటాడు? నాకు కొంచెం ఈగో ఉంది, నాకు కుళ్ళి స్వభావం ఉంది, కుళ్ళి స్వభావంతో పాటు కోపం ఉంది. ఆ తట్టుకోలేక, ఆ కుళ్ళి స్వభావాన్ని బట్టి, కోపాన్ని బట్టి, ఓర్చుకోలేక, స్వార్థాన్ని బట్టి, మత్సరమును బట్టి, క్రోధమును బట్టి, నాలో ఉన్న కఠినత్వమును బట్టి చంపేశానయ్యా. అదిగో అక్కడ పడేశానయ్యా, అక్కడ మూలన కప్పెట్టాను ప్రభా, లేకపోతే దాశాను ప్రభా, లేదా మూలను వేసేసాను ప్రభా, ఇదిగో తండ్రి ఇలా చేశాను అని చెప్పాలి కదా. అక్కడ కూడా దేవుడు ఏమన్నాడు? ఆదాము తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము నీవు తింటివా? ఆయనకి తెలిసి కూడా అడుగుతాడు. ఆయన తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడంటే నీ అంతట నీవు ఒప్పుకుంటావని. ఇక్కడ కూడా కయ్యూని ఏం చేశాడో హేబేలు దేవునికి తెలుసు కూడా అడుగుతున్నాడు. ఏమని?
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఎందుకు తెలిసి అడుగుతున్నాడు ఆయన అంటే నీ అంతట నీ ఒప్పుకోవాలన్నది ఆయన ఆలోచన. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో, కర్ర ఏది, బెత్తం ఏది అండ ఆయన. అర్థమవుతుందా? అందుకే పిల్లలు ఒక్కోసారి అంటాను నేను, మీరు చెప్పండి నేను ఏమన్నా, ఇది నిజమా కాదా చెప్పండి, నేను మిమ్మల్ని ఏమి అన్నో చెప్పండి. చెప్తే ఏమి అన్న, చెప్పకపోతే మీరు చెప్పేశారా ఏమి అన్నాం, నిజంగా ఏమన్నాం, నిజంగా అలాగే ఏమన్నాళ్ళని చెప్పేతే. అర్థమవుతుందండి? దేవుని ఉద్దేశం కూడా ఏంటి? కయ్యూను తనంతట తాను తన తప్పును ఒప్పుకోవాలని. అందుకే ఎక్కడా నీ తమ్ముడు అని అడిగాడు. కానీ కయ్యూను అంటాడు, నా తమ్మునికి నేను కావలి వాడినా. ఇప్పుడు తప్పుని ఇక్కడ చూడండి, తప్పు చేసి పక్కకి నెట్టిన ఒకలో కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా, తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా. ఇప్పుడు ఆదాము కొడుకు అయినటువంటి కయ్యూను తమ్ముడిని చంపేసి నీ తమ్ముడని హేబేలు ఎక్కడని అడిగితే ఏమన్నాడు తెలుసా? తమ్ముడికి నేనేమన్నా కావలివన్నా అంటే ఏంటి? తప్పు చేసి బొంకడం. అయ్య బాబోయ్, ఎంత భయంకరమండి! తప్పు చేశాడు కానీ ఏమన్నాడు? తమ్ముడిని కావలివాడిని ఏంటి? ఇది ఎంత భయంకరం చూడండి. ఇలా ఒప్పుకోకపోవడం వల్ల కయ్యూను దేశదిమ్మరైపోయాడు. భక్తిహీనుల సంతానము అతన్ని కడుపు నుంచి నడుము నుంచి పుట్టారు. కారణం ఒప్పుకోకపోవడం. వెంటనే ప్రభా తప్పు అయిపోయింది, కోపంతో ఆవేశంలో చంపేశాను ప్రభా, నేను చంపేశాను, అక్కడ పడేశాను అనితే అబ్బా దేవుడు ఎంత కృప చూపేవాడండి. ఏమంటే ఒక జీవితాన్ని అన్యాయంగా పాడు చేసేసిన దావీదుని దేవుడు కనికరించలేదా? ఒక పొరుగువాని భార్యను చెరిపేయడమే కాదు, తన భర్తను కూడా చంపించేశాడు దావీదు. కానీ శాపం రాలే దావీదు సంతానానికి. నేటికి దేవుడు దావీదు సంతానం తన శాశ్వత కృపను చేశాడు. ఎందుకని? ఒప్పేసుకున్నాడు. ఏం చేశాడు? ఒప్పేసుకున్నాడు. కనుక నేను చెప్తున్నా, ఏ పొరపాటైనా నేను చెప్తున్నాను, చిన్నదే కావచ్చు, పెద్ద ఏం కాదు, నువ్వు చిన్నదే. ఏ భక్తిహీనతో లేదా ప్రార్థనహీనతో, వాక్యానికి నిర్లక్ష్యంగానో ప్రార్థనకి నిర్లక్ష్యంగా ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, అర్థమవుతుందా? అది కూడా పొరపాటు, దేవుని దృష్టిలో తప్పే. ఒప్పేసుకో. ఏంటది? మరి ఎన్నిసార్లు క్షమిస్తాడండి దేవుడు? నువ్వు ఎన్నిసార్లు అని క్షమిస్తాడు. అర్థమవుతుందా? ఇంకొక మాట కూడా చెప్తున్నా, క్షమిస్తున్నాడు కదని చెప్పి 10 సార్లు తప్పు చేసి వచ్చేసి ఇదే భావన పెట్టుకున్న హృదయంలో క్షమిస్తాడులే కాబట్టి చేసేసి మళ్ళీ క్షమాపణ అడుగుతాను అనుకున్నావు అనుకో, క్షమించడం. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో బలహీనతను బట్టో, అజ్ఞానాన్ని బట్టో, పొరపాటును బట్టో, ఆ శరీర నీరసాన్ని బట్టో, దేని బట్టో అది పొరపాటు జరిగింది అంటే ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఇప్పుడు పొద్దున్న ప్రార్థన చేసుకోవాలి కానీ చేసుకోలేదు, కారణం ఏంటంటే ఏదో పని చేసో అలసిపోయి బాగా ఒళ్ళు నలిగిపోయింది కాబట్టి నేను లేకలేకపోయావు. ఇప్పుడు అది నీ అంతా నువ్వు చేసిన తప్ప కాదు, శరీర బడలేకని బట్టి. అప్పుడు నువ్వేం చేయాలి? కనీసం మెలుగు వచ్చిన తర్వాత టక్మని లేచి ప్రభా క్షమించినైనా ఈ టైంకి ప్రార్థన చేసుకోలేకపోయాను ప్రభా క్షమించుతంటూ ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నువ్వు లేకపోతే ముందుకెళ్ళలేనైనా అని మోకాలేసి దేవుని దగ్గర బ్రతులు అడుగుని ఏడితే ఎంత బాగుంటుందండి? అది ఎంత అందంగా ఉంటుంది. ఇంకా టైం అయిపోయింది కాబట్టి, ఇంకా దేవుడు ఒక కృప చూపడు కాబట్టి, ఇంకా దేవుడు ప్రార్థన అంగీకరించడు కాబట్టి ఇది ఎలా ఉంటుంది? ఇది ఆదాం ఫార్ములా. ఇది లేదు. అప్పుడైనా నువ్వు మోకరించి ప్రభు సమయం మీరిపోయి క్షమించు నాయన, క్షమించు తండ్రి, నేను స్థిరముగా భక్తి చేయగలిగిన కృపనివి, ప్రార్థన చేసుకోగలిగిన కృపనివి తండ్రి, నన్ను క్షమించు ప్రభా, నా పొరపాటును బట్టి క్షమించు ప్రభా అని ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని జీవితం ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. అవునా కదా? అలా ప్రారంభించుకుని అసలు ప్రార్థన మానేస్తే ఇటు దేవుని దృష్టికి తప్పు చేసిన వాళ్ళం అవుతాము, ఇంకొకటి ఆత్మీయ జీవితంలో మనం కూడా దిగజారిపోతాం. ఆదికాండంలో మరొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను చూడండి. ఆదికాండం 31 తీయండి. ఆదికాండము 31వ అధ్యాయము 32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు.
ఆ, వెదకి నీ దానిని తీసుకొనమని లాబానుతో చాలా జాగ్రత్తగా ఈ సందర్భం ఏంటని మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 20 సంవత్సరాలు యాకోబు మామగారి దగ్గర కొలువు చేశాడు. 20 సంవత్సరాల తర్వాత మామగారు యొక్క చూపు మారిపోయింది. ఎందుకని? యాకోబు డెవలప్ అయిపోతున్నాడు, పైకి వచ్చేస్తున్నాడు. మందలో అబ్బా విస్తారమైన ఆస్తి సంపాదించేసుకున్నాడు, పిల్లలు, భార్య, పనివాళ్ళు, దాసదాసీలు. ఇక మామగారు అప్పుడు చూసినట్టుగా ఇప్పుడు చూడట్లేదు. ఇక యాకోబు ఏం చేశాడంటే, ఇంకొక సందర్భం ఏంటంటే, ఇది లాబాను పిల్లలు ఏం చేశారంటే, మా నాన్న ఆస్తి తీసుకొని గొప్పోడు అయిపోయాడు యాకోబు అని చెప్పి మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ మాటలు యాకోబు చెవును పడ్డాయి. ఇదేంటిది, నేను మా మామగారు ఆస్తి తీసుకుని నేను గొప్పవడం, నేను న్యాయంగా పని చేశాను, వాళ్ళ పిల్లల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాను, మంద కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తానని ముందుకెళ్ళాను. ఇంకా అన్యాయంగా నేను చేసింది ఏముంది, నేను పని చేసాను, జీతం ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, వాళ్ళ నాన్న ఇచ్చిన దాన్ని బట్టి నేను గొప్పవడం అవడం ఏంటని చెప్పి యాకోబు బాధ కలిగి భార్యను పిలిచి, ఇదిగో మీ అన్నలు ఇలా మాట్లాడుకుంటున్నారు, మరి ఇంకెందుకు, వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండొద్దు అని యాకోబు తన భార్యలు చెప్తే, భార్య అన్నారు రైట్ వెళ్ళిపోదాం నడిచి అని అన్నారు వాళ్ళు. ఇక మామగారు చెప్పకుండా యాకోబు బయలుదేరిపాడు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, మామగారు చెప్పకుండా బయలుదేరిపాడు వెళ్ళిపోవడానికి. మామగారు చెప్తే ఆపేస్తాడని, మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకు వచ్చిందిరా బాబు ఆడితోనే తలతిక్క మనిషి, మళ్ళీ ఇంకో ఏదో లింక్ వేస్తాడో, ఈ లింకులని మనం పడలేము, వెళ్ళిపోదామని చెప్పి భార్యల్ని, పిల్లల్ని, పశువులన్నీ తీసుకొని మామగారు చెప్పకుండా ప్రయాణమే వచ్చేస్తున్నప్పుడు జరిగింది ఏంటి తెలుసా? ఈ ఈ ఈ యాకోబు మామగారు కూతురు ఉంది, రాహేల్ ఉందా, వాళ్ళ నానింటి దగ్గర నుంచి గృహదేవతను దొంగిలించుకొని తెచ్చేసుకుంది. ఇప్పుడు నిన్ను ఎవరు తెమ్మన్నాడు అసలు? అది ఏమండి, ఇప్పుడు ఒకరి వస్తువు ఒకరికి తెలియకుండా, ఒకరికి చెప్పకుండా తేవడం దొంగతనమే కాదా? నేను చెప్తున్నాను, అది కరివేపాకు రొబ్బైనా సరే గుర్తెట్టుకోండి, ఎండిపోయిన కొబ్బరి డొక్కైనా సరే గుర్తుపెట్టుకోండి, సమస్య లేదు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. అది గుండు సూదైనా సరే దొంగతనం అవుతుంది. ఎన్ని దొంగతనాలు చేశారో మీరు ఆలోచించుకోండి, ఎన్ని దొంగతనాలు చేశారో. ఇక్కడికి వచ్చి దేవా పాపినడే, ముందు ఒప్పుక పాడింది ఆపు, నువ్వా పాపి అంటావు, గుండుసు తీసావు, కరివేపాకు రబ్బలు దూసేసావు, నువ్వు అక్కడ పువ్వులు కోసేసావు, పొలంకి వెళ్ళినప్పుడు ఎన్ని కొబ్బరికాయలు తెచ్చేసావు నువ్వు, ఎన్ని కొబ్బరాకులు తెచ్చేసావు నువ్వు, ఎన్ని డొక్కలు తెచ్చేసావు నువ్వు అడుగుతాడు దేవుడు. ఈ పెన్ బయలు రాతుందే, బాగుంది. అమ్మో, మీకు వశం చెప్తున్నా, దేవుని దగ్గర చాలా క్లియర్గా ఉండాలి మనం. అమ్మో, ఎదుటి వారికి ఒకవేళ నీకు కావాలి అడిగి తీసుకో, ఏమన్నా నాకు కావాలండి అది ఇవ్వండి అని అడుగు, తప్పులేదు. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పకుండా ₹1 కదా అని ఇలా దూసేసి తెచ్చుకుని ఇలా తాలింపేసావనుక అయిపోయింది. దొంగదాన, దొంగోడా అంటాడు ఆయన, నేను కదా ఆయన. అదేదో వాళ్ళని అడిగి, ఏమండి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి తాలింపేసుకోవడానికి అని అడిగి తీసుకుంటే అలా చేయకూడదు. వినమ్మా జోయల్, ఇలాగా ఇటు తిరిగి, జోయల్ వెళ్ళి తిరిగమ్మా, కూర్చో, సైలెంట్గా ఉండాలి. అమ్మో, టీచర్ గారు కొడేస్తారు, కామ్గా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఈమె గారు నాన్నకి తెలియకుండా నానింటికాడ గృహదేవత దొంగిలించేసింది, ఈమె తెచ్చేసుకుంది. ఇప్పుడు వీళ్ళ నాన్నకి కొన్ని దినాలకి సమాచారం వచ్చింది, మీ అల్లుడు పారిపోయాడు, జంప్, నీ పిల్లల్ని తీసుకొని, నీ కూతుర్ని తీసుకొని, మనవరాల ఆస్తిని తీసుకొని జంప్ అయిపోయాడు అన్న సమాచారం ఇప్పుడు వెళ్ళింది తండ్రికి, మామగారికి వెళ్ళింది ఈ వార్త. ఇప్పుడు మామగారు బయలుదేరేటప్పుడు మా మనోడు మరి ఎప్పుడు చూశాడు, రెడీ అయినప్పుడు చూసాడు, ఏం చూశాడు, అలా రెడీ అవుతూ చూసాడో, మరి ఇంటికి వెళ్ళినప్పుడు చూశాడు, పొద్దున్న దండం పెట్టుకోవడం కోసం, దండం పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోయి అక్కడికి నామో అనుకుని ఏదో నమస్కారం అని ఉంటాడు. ఆడికి వెళ్ళి ఆడు బొమ్మ కనపడలే, బొమ్మేదే ఆడు చూస్తే ఎవరు వెళ్ళిపోయారు, అల్లుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే బొమ్మ లేదు. ఇప్పుడు ఏం చేశాడు, ఈడు వెళ్తే వెళ్ళాడు, కానీ నా బొమ్మ ఎందుకు దొంగిలించాడు ఈడు
అని చెప్పి ఇప్పుడు వచ్చాడు. వచ్చి రాగానే ఎలా ఉన్నారు, ప్రయాణం ఎలా సాగుతుందని అడగాలి. ఈ మాంగారు ఎంత గనుడు మాంగారు అంటే, నా బొమ్మేది, నువ్వు పోతే పోయావు కానీ, నీ పిల్లల్ని తీసుకెళ్ళావు కానీ, నీ భార్యలు తీసుకెళ్ళి నా గృహదేవత నువ్వు ఎందుకు దొంగిలించావు అని అడిగాడు. అప్పుడు యాకోబు కోపం వచ్చింది. ఏది నేను తీసుకోవడం ఏంట, ఏను పుల్ల కూడా నేను తీసుకోలేదు, న్యాయంగా జీతానికి పనిచేశాను, నీకు 20 సంవత్సరాలు నీ దగ్గర ఎలా ఉన్నా నీకు తెలీదా? అక్కడ మాట్లాడాడు, లిస్ట్ అంతా మాట్లాడతాడు అక్కడ. నీ మందలను ఎలా కాశానో నీకు తెలీదా? నీ మందలో ఒక మేకపిల్ల చచ్చిపోతే నా మందలో ఉన్న మేకపిల్ల నీ మందలో పెట్టాను. కానీ యాకోబు నుంచి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, న్యాయంగా పనిచేసాడు మా అంగారి దగ్గర. అలాగా చాలా న్యాయంగా పనిచేసాడండి. గొర్రెపోతే గొర్రెకు ప్రతిగా పెట్టేసాడు మందలో, ఒక్కటి మిస్ చేయలేదు. మనోళ్ళైతే ఒరే దీని పక్కకు లాగా, ఇది బాగా బలిసింది రాయి లాగా రాత్రికి వేసేద్దాం దీన్ని, అవునా, ఇది భలే ఉందా, కొంచెం సైడ్ వేసి దీన్ని వేసాడమే. చిన్నప్పుడు మేము బోల్డ్ దొంగతనాలు చేసేవాళ్ళం. అలా కొట్లోకి వెళ్ళి ₹2 అట్టుకెళ్తే ₹20 సరుకులు పప్పలు కొనేవాళ్ళం. ₹2 అట్టుకెళ్ళి ₹20 పప్పలు. పాపం క్షమాపణ చెప్దాం అనుకున్నాను, ఆయన బతికిలేడు. ఆయన బతికుంటే క్షమాపణ చెప్పేదను. పాపం ఆయన ఏంటో మరి టీవీ ఎంత ఆకర్షించేదో ఆయన్ని. షాప్ ఎలా ఉంటే కుర్చీ ఎలా తిప్పుకొని టీవీ ఎలా చూసేవాడు. పోనీ షాప్ ముందు దగ్గర ఎట్టుకోవచ్చు కదా టీవీ, అక్కడ కాదు పక్కకెట్టేవాడు. ఎలా చూసేవాడు. ఆయన టీవీ సీరియల్ వేసుకుని చూసేవాడు. అందులో అత్తాకోళ్ళు గొడవలు జరుగుతూ ఉండి ఇలా చూసేవాడు. ఏమండే ₹2 చెకోడీలు అంటే డబ్బులు తీసుకుని అందులో వేసుకొని తీసుకోనివాడు. తీసుకొని ఎలా చూసేవాడు. మేము కరెక్ట్గా అక్షరాలుగా ₹2 చెకోడీలు పైనెట్టి చక్కబెట్టాల్సిన కూడా జోబుల్లో చక్కబెట్టేసి వచ్చి ముందు ఆ డబ్బా మీద ఉన్న ₹2 చెకోడీలు, అంకుల్ తీసుకున్నాం అంకుల్, వెళ్ళండిరా అనేవాడు. అక్కడ ₹20 సరుకులు స్వాహా వెళ్ళిపోయి. దొంగతనం అన్నమాట. చూడండి, రాహేలు ఈ గృహదేవతను దొంగిలించింది, కానీ యాకోబు మాత్రం ఎప్పుడు ఏమి దొంగిలించలేదు. అసలు చెప్తాడు అక్కడ, అతని సాక్ష్యం చదువుతూ ఉంటే అప్పుడు ఎంత నమ్మకంగా పనిచేశాడు మామగారి దగ్గర. ఎంత నమ్మకమైన పనోడికి అంటాడు, నువ్వే నాకు 10 సార్లు జీతం మార్చేసావు, స్థిరంగా జీతం ఇవ్వలా, నువ్వే నాకు అన్యాయం చేసావు, ముందు ఇదిగో రాహేలు ఇస్తానని చెప్పి లేయనిచ్చావు అని అక్కడ మాట్లాడతాడు. నేను ఎంతగా కష్టపడ్డానో, ఎండకెండాను, వానకు తడిచాను, మంచుకు నానాను, నా కళ్ళకు నిద్ర దూరం అయిపోయింది, నీకోసం ఎంతో ప్రయాసపడ్డాను నీ మందల కోసం అక్కడ మాట్లాడతాడు. చూడండి 38వ వచనంలో మాట్లాడతాడు యాకోబు, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, చూడండి, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నా యొద్దకు తేక ఆ నష్టము నేనే, నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకున్నాను. చూసారండి, తన మామగారు మందకి నష్టం కలిగితే ఆ నష్టాన్ని తానే భరించాడు. అంత నమ్మకంగా పనిచేశాడు. ఎంత నమ్మకంగా పనిచేసిన నేను నీ గృహదేవతను దొంగిలిస్తానా అని కోపం వచ్చి అన్నాడు. 32వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు అన్నాడు. అన్నప్పుడు పక్కన దొంగిలించి వచ్చిన ఈ ఉంది కదా రాహేలు, ఆమెకి ఏమవ్వాలి, గుండె దడ్మని కొట్టుకోవాలి, అవునా, దెబ్బకి ఆత్మాభిషేకం వచ్చేసి నేను తెచ్చేసాను అని ఒప్పేసుకోవాలి. అవునండి, అవునా కదా. ఎవరు చెక్ చేసుకో, నా గుడారాలను వెతుక్కో, చూసుకో, ఎక్కడ ఉందో తీసుకొచ్చి ముందు పెట్టు, తీసుకురా. నీ గృహదేవత నేను దొంగిలించడం ఏంటి, అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు అసలు బ్రతకూడదు. ఇంకా ఏమండి, ఎంత గట్టిగా ఎంత మాట్లాడుతున్నప్పుడు ఈ రాహేలు చక్కబడిపోవాలండి. నానా ఎందుకులే మీకు వాదన ఎందుకు, నేను తెచ్చాను ఇదిగో తీసుకెళ్ళిపోలే, ఏదో నాకు నచ్చింది, నాకు అచ్చొచ్చింది, ఏదోటి అచ్చొచ్చిందో నచ్చిందో బాగున్నది, మరి పొద్దున్న పెట్టుకోవడానికి కావాలి కదా, అందుకే తెచ్చుకున్న తీసుకెళ్ళిపోలే, నీ కూతురుగా ప్రేమిస్తే ఇవ్వి, లేకపోతే పట్టుకెళ్ళిపో అంటే బాగుంటుందా లేదా. ఎవరి యొద్ద అది ఉంటుందో వారు బ్రతకకూడదు అని భర్త మాట్లాడుతున్నప్పుడు భార్యగా వెనకాల భయపడి, ఏమండే నేనే తెచ్చానని అనొచ్చు కదా. బ్రతకూడదు అన్నా సరే చెత్తాలండి, మాత్రం బొమ్మనే ఉన్నాం. ఓరి నీ ధైర్యమా,
కొంతమంది అంతే చచ్చినా చస్తారు, కానీ నిజం మాత్రం ఒప్పుకోరా. నిజం మాత్రం రాదా. మళ్ళీ పైకి నేను ఏం చేశాను దేవుడా, ఏంటో దేవుడు నన్ను అలగొట్టాను, ఇదేంటిది నువ్వేం చేసావు నీకు తెలీదా. కొంతమంది పరిశుద్ధంగా, నేను చెప్తున్నాను, బైబిల్లో ఉంది కదా, నీతిమంతుడు లేడు ఒకడును లేడు. నేను బైబిల్లో యోహాను పత్రికలో అనుకుంటున్నాను, ఒక మాట ఉంటుంది, నేను మంచివాడిని అని ఎవడు అనుకోకూడదు. నేను మంచివాడిని అనుకుంటే వాడు అబద్ధికుడు. బైబిల్లో ఉంది. ఎవరంట? నేను ప్రభుని ప్రేమిస్తున్నానన్నా, నేను మంచివాడిని అన్నా అతడు అబద్ధికుడు. ఇప్పుడు మన దృష్టికి మనం మంచివాళ్ళమే, కానీ దేవుని దృష్టిలో ఏమో మన మాటలు ఏ దోషం కనబడుతుందో ఆయనకి, మన చూపులు ఆయనకి ఏం దోషం కనబడుతుంది ఎవరికి తెలుసండి. ఆయన పరమ పవిత్రుడండి బాబు, ఆయన పరమ పవిత్రుడు ఆయన. అర్థమవుతుందా? కనుక నేనేం చేశాను అని మనం ఎప్పుడు అనకూడదు. మన వంతు మనం చేసిన తప్పులే ఉన్న దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, ఇక్కడ రాహేలు మాత్రం అసలు ఒప్పుకోవట్లే. ఆ దేవతను తీసుకొచ్చి బయట పెట్టింది, బాబు నేనే చేశానట్లేదు. వీళ్ళు ఇక్కడ వాదనలు ఆడుకుంటా ఉంటే బయట ఈమె ఏం చేస్తుందో తెలుసా? చూడండి, ఈమెం చేస్తుందో చూడండి. ఈమెం చేస్తుంది, 34 వచ్చిన ఏం చేస్తుందో చూడండి. ఇంత గొడవ జరుగుతూ ఉంటే అసలు ఈమె గారి చేస్తున్న, అసలు ఈమె చూడండి, ఈమె తల్లేని అసలు ఈమె. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద ఏం చేసింది ఈమె? ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఈమె పని ఈమె చేసేస్తుంది వెనకాల. మామగారు అల్లుడు దెబ్బలాడుకుంటా ఉంటే తీసుకొచ్చి బయటెట్టు, చూపించు, నువ్వు నేను ఎక్కడ తెచ్చాను, గుడారాలో తిరుగు, ఎవడు తీసాడో వాళ్ళు బ్రతకూడదు, వాళ్ళు చచ్చిపోవాలంతే అని మామగారు అలా మాట్లాడుతున్న ఈ లోపు ఈమె గారు అది తీసుకెళ్ళిపోయి ఒంటె సామాగ్రి పెట్టేసి దాని మీద కూర్చునిపోయి ఈలోపు నానొచ్చాడు. అమ్మా సార్ లేగమ్మా ఎత్తుకుంటానంటే, నేను కడగా నన్ను లేగలేను అన్నది. ఏమన్నదే? నేను కడగా ఉన్నాను. కడగా అంటే మీకు తెలుసు కదా, నేను చెప్పను. నేను కడగా ఉన్నాను, నేను లేగను. ఎంత అబద్ధమండి. ఒంటి సామాగ్రిలో పెట్టేసి దాచేసింది ఇంత గొడవ అవుతూ ఉంటే. ఆదాము చేసిన తప్పు ఒప్పుకోకుండా ప్రక్కకి నెట్టడం ద్వారా ఆదాము ఆశీర్వాదం పొందలేదు, అభివృద్ధి లేదు. కయ్యూను నరహత్య చేశాడు, నిజమే. తమ్ముడిని చంపేశాడు, నిజమే. ఒప్పుకోలేదు. ఒప్పుకొని ఉంటే తన జీవితం పరిస్థితులు వేరేగా ఉండేవి. నా తమ్మునికి నేను కావలివాడినా అన్నాడు. తద్వారా ఏమైంది? దేశదేమరైపోయాడు. తన సంతానం అంతా కూడా భక్తిహీనులైపోయారు, ప్రభువుని ఎరుగని వారు అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ యాకోబు విరుచుకుపడిపోయి ఎవరి దగ్గర ఆ విగ్రహం దొరుకుతుందో వారు బ్రతకకూడదు అని మాట్లాడుతున్నప్పుడు రాహేలు ఒప్పుకోకుండా ఒంటె సామాన్లు పెట్టేసి దాని మీద కూర్చొని నేను కడగా ఉన్నాను అని అన్నది. రాహేలు ఏమైనా పొందుకుందా? ఏమైంది ఆమె? చూడండి, బైబిల్లో రాయబడిన మాట 35వ అధ్యాయము 35వ అధ్యాయం నేనే చదువుతాను చూడండి. 16 వచ్చిన 35-16 నుంచి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరి కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు, చూడండి ఎవరు ఈవిడి? భయపడకో, చెప్పాను. ఆమె మృతి పొందాను. ఏమైంది? చచ్చిపోయింది. భర్త ఏమన్నాడు? ఎవరి దగ్గర విగ్రహం దొరుకుతుందో వారు బ్రతకకూడదు. తన కుమారుడైన బెన్యామీనుని కంటున్నప్పుడు రాహేలు ప్రసవ వేదన చెంది ఆ బిడ్డను కంటూ చనిపోయింది. ఎందుకు చనిపోయింది? దాచుకున్నది కాదు, ఒప్పుకోలేదు. ఇదిగో నేనే తీసాను, ఇదిగో పట్టుకెళ్ళిపో అని అక్కడ డైరెక్ట్ అవ్వలేదు. డైరెక్ట్ అయిపోయి ఉంటే బాగుండేది. అదో కనుక నేను చెప్తున్నాను, ఏ చిన్నదైనా సరే ఒప్పేసుకుంటే విడుదల, ఒప్పుకుంటే ఆరోగ్యం, ఒప్పుకుంటే ఆశీర్వాదం, ఒప్పుకుంటే దీవెన, ఒప్పుకుంటే స్వస్థత, ఒప్పుకుంటే రక్షణ.
మనకు రక్షణ కూడా ఎలా వస్తుంది? మన పాపములను మనం ఒప్పుకుంటే మనకు రక్షణ భాగ్యము. అబ్బా, ఒప్పుకోవడం ద్వారా ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. మరి మనల్ని ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పోలీసులు చితక్కొడేతను కొంతమంది నిజాలు చెప్పట్లేదు ఈ రోజున. అవునా? రే గంజాయి అమ్మే వెంటారు అంటే, న్యాయ్ బాబా నాకు తెలియదండి సార్ గారా, సార్ నాకు తెలుసు సార్, నాకు అసలు ఏమీ తెలుసు సార్ అని నువ్వు ఎంత కొట్టు చెప్పట్లేదు. నిజాలు బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆడు సావనైనా చేస్తున్నాడు కానీ నిజం మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పింపజేస్తారు? బా, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ ఒప్పింపజేసే దేవుడు. ఒప్పుకోకపోవడం వల్ల రాహేలు చివరికి ఆశీర్వాదం పొందలేదు. మార్గం మధ్యలోనే తన జీవిత యాత్రను ముగించుకోవాల్సి వచ్చింది. కనుక నేను చెప్తున్నాను, నువ్వు ఒప్పుకుంటావా? నీకు గొప్ప ఆశీర్వాదం. బైబిల్లో ఇలా చాలామంది ఒప్పుకోకపోవడం వల్ల అభివృద్ధి లేకుండా తమ జీవితంలో కీడును ఎదుర్కొన్నారు. యెహోషువ గ్రంథం 7:15 చూడండి. ఇంక 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెహోషువ 7:15. యెహోషువ గ్రంథము, శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని, కలిగిన వారిని అందరినీ కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలు దుష్కార్యము. చాలు. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్తున్న సమయంలో, యెరికో మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్తున్న సమయంలో యెహోషువ చెప్పాడు, రే ఇదిగో యెరికో మీదకి మనం యుద్ధంకి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ ఏది మనం తీసుకోవద్దు, ఎవరేం తీసుకోవద్దు. బంగారమైన, వెండైనా, పశువులైనా, మందలైన, ఆస్తైనా, ఏవైనా, వస్త్రాలైనా ఎవరేం తీసుకోవద్దు. అదంతా యెహోవా చేత శపించబడింది. శపితమైంది ఏమి తీసుకోవద్దు. పాలెంలోకి అనౌన్స్మెంట్ యెహోషువ వినిపిస్తున్నాడు. ఎవరు తీసుకోవద్దు, శపితమైంది తీసుకోవద్దు. తీసుకుంటే దేవుని ఉగ్రత రగులుతుంది మన మీద. హెచ్చరిక చేసినా సరే యెరికో పట్టణానికి వెళ్ళి ఇశ్రాయేలు విజయం పొందుకున్న తర్వాత యూదా గోత్రములో ఆకాను అనేవాడు శపితమైన దాంట్లో కొంత తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ జనులు, ఇదిగో జనులు పాపం చేశారు, నా ఆజ్ఞను మీరారు, ఆ పాపం చేసిన వాడిని పట్టుకోండి, వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి, ఇంకా అగ్నితో కాల్చివేయాలి అని ప్రభు చెప్పారు. ఆ ప్రకటన కూడా వినబడుతుంది. ఇదిగో ఎవడది చేశాడో దేవుడు సెలవిస్తున్నాడు, అతను అగ్నితో కాల్చివేయాలని అని చెప్పి వెతకడం మొదలెట్టారు యూదా గోత్రం. ఇప్పుడు గోత్రాలని వెతికారు. మొట్టమొదటిగా గోత్రాలను వెతకడం స్టార్ట్ చేసినప్పుడు యాకానని వాడు ఏం చేయాలి? ఇన్ని శపితమైన తీసింది నేనేనండి, ఇదిగోండి, కుదురుగా ఉండలేక మనసు ఆగలేదు, నాకు కొంచెం దాని మీద లాగుతుంది మైండ్, మరి నాకు కొంచెం అదంతే బాగా మమకారం ఎక్కువ, బంగారం వెండి చూస్తే నేను ఆగలేను. ఏం చేయలేడు? ఆగలేడు. కొంతమంది చూసి ఆగలేరు. కొంతమంది జిల్లుమని వస్త్రాలు కనపడి ఆగలేదు. అయ్యి బాబా జిడ్డుది, అయ్యి బాబా. కొంచెం బట్టలు బాగున్నాయి అనుకో, డ్రెస్ బాగుంది అనుకో, ఒక చీర బాగుంది అనుకో, ఇంకేంటి అయ్యి బాబా, అమ్మా ఇది బాబా, అంత ఎగిరి పడిపోకండి బాబాయ్, బాగుంటాయి తీసుకో, కొనుక్కో. అంతమంది అమ్మే ఇంకా నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే అది ఏంటిది. ఈ అయ్యగారు కూడా ఆగలేడు. కొంచెం వెండి కనపడితే కొంచెం బంగారు పడి బాబు గోల్డ్ 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 అమ్మా వెళ్ళిపోతాడు, అంతే. వెళ్ళిపోతే తీసుకున్నాడు. అక్కడ ఇంత అనౌన్స్మెంట్ వినబడే చెక్కింగ్ ప్రారంభమైతే గోత్రాలు 12 గోత్రాలు యోధా గోత్రం పట్టబడినప్పుడు, రే యోధా గోత్రం పట్టబడిపోయింది. యోధా గోత్రం పట్టబడిందంటే ఖచ్చితంగా నా లిస్టు బయటకు వచ్చేస్తుంది. ఆకాను నేను బయటకు వచ్చేస్తాను, ఎందుకు అంతవరకు అని వెంటనే ఒప్పేసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి, అయ్యా క్షమించయ్యా నాయకుడా యెహోషువ గారు, తప్పు అయిపోయిందండి, నాకు వద్దండి, ఇది అక్కడ పాడేస్తానండి, కాల్చేస్తానండి అంటే ఎంత బాగుందండి. ఆ గోత్రము పట్టబడి, ఏ గోత్రం? యోధా వంశం. యోధా గోత్రం పట్టబడి యోధా వంశమును దగ్గర రప్పించినప్పుడు జరాహీల వంశం పట్టబడి, జరాహీ వంశంలో పురుషుల వరుస దగ్గరకు రప్పింపబడినప్పుడు జబ్ది పట్టబడి, అయ్యి బాబోయ్ అతడును అతని ఇంటి పురుషులను వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రమును జరాహు ముని మనమడును, జబ్ది మనమడును, కర్మి కుమారునైన ఆకానుపై. ఒరే ఎంత తనిఖీ చేసేదాకా ఏంట్రా, ఒప్పేసుకోవచ్చు కదరా బాబా.
అవునా కదా? ఇంత తనిఖీ చేసేవారికి ఎందుకు ఆలస్యం? ఒప్పేసుకుంటే ఎంత బాగుండేది. నేను ఒకసారి ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మా స్కూల్లో మా లెక్కల మా లెక్కల మాస్టారు, ఆయనకి చాలా సిన్సియర్గా ఉండేవాడు. ఆయన జోకులు వేసేవాడు కాదు. ఎవడైనా వర్క్ రాయకపోయినా ఏం చేయకపోయినా చెత్త కొట్టేసేవాడు పట్టుకొని. నేను అంత సీరియస్గా పాఠాలు చెప్పే మాస్టర్ల మీద ప్రయోగం చేసేవాడు నేను. అలాంటి వాళ్ళు ఎదిరించేవాడు నేను. ఒకసారి ఉండేవాడండి, ఎన్ఎస్ సారు. ఆయనైతే పిల్లల్ని పచ్చిబూతులు ఇట్టేసేవాడు. పచ్చిబూతులు ఇట్టేసాడు. ఒకరోజు ఆయనకి నాకు వారైంది. మనోడు మరి ఏమనుకున్నాడు, ఆ విషయంలో ఆగిపోయాడు. ఆయన ఎందుకు ఆగిపోయాడు నాకు తెలియదు. ఎన్ఎస్ సార్, ఈ లెక్కల సార్ కూడా చాలా సీరియస్గా ఉంటాడు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన టీచర్, ఉపాధ్యాయుడు. పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టేవాడు. ఒకసారి ఏం చేశానంటే, నేను మా ఫ్రెండ్ సార్ దగ్గర కూర్చుంటే నేను ఆడి మీద రేగ్గించి చేస్తే ఆడే ప్యాడ్ ఇలా ఇట్టాడు. ప్యాడ్ ఇలా పెడితే అది ప్యాడ్ మీద స్టెప్ వేసి రేగ్గించి సారకు తగిలింది. వెళ్ళి ప్యాడ్ ఇలా పెట్టాడు ఆడు, ఇలా తగిలిదానికి స్టెప్ వేసి సారకు తగిలింది. సారు లెక్కలు జరిగి అన్ని గిర్రమ నాకు తిరిగి, ఎవడరా రేగ్యం చేసింది నా మీద అన్నాడు. ఎవడు చెప్తాడు? మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు. అసలు మగోళ్ళు, అసలు బాయ్స్లో ఒక్కడు కూడా నోరెత్తాడు. ఎత్తాడా ఆడికి క్లాస్ అవ్వగానే మన చేతిలో అయిపోద్ది. కాబట్టి ఎందుకు వచ్చిందో ఆడు కొట్టేస్తాడరా బాబా, ఆడు మనకి ఎందుకని చెప్పి అందరూ మేం కాదు సార్ అన్నాను. నేను కూడా నేనైతే నేను కాదు సార్ అని కూడా అనాల్సిన అవసరం లేదు. నేనైతే ఎంత ధైర్యంగా ఉండేవాడు. తప్పు చేసే వాళ్ళకి ఎంత ధైర్యం అండి, అవునా? తప్పు చేసిన ఎంత ధైర్యమే ఏముంటుందో అడుగుతాడు. నేను వేయలేదు అంటాను. వేసాడు, ఏ చెప్పు చూపించు అని అడుగుతాను. ఎవరు చూపిస్తారా? ఎవడు చూపించలేడు, ఎవడు చెప్పడా. మన ధైర్యం ఇది ధీమా. మా సార్ అన్నాడు చాలాసేపు అడిగారు, రే ఎవడు చెప్పండి రా, చెప్తారా చెప్పరా అని సీరియస్గా అడిగాడు. ఎవరు మాట్లాడలేదు. ఆయన కూల్ అయ్యి, ఒరే నేను మంచిగా చెప్తున్నాను, ఎవడు ఇసిరాడో చెప్పండి, నేను మంచిగా అడుగుతున్నాను, నేను ఏమి అన్నావు, మిమ్మల్ని ఏమన్నావు, ఆ రేగ్యం ఇసిరాడు కూడా నేను ఏమి అన్నావు, ఎవడు ఇసిరాడు మంచిగా చెప్పండి అని మంచిగా అడిగాడు ఆయన. అప్పుడేం చెప్పాలి, నేను ఎందుకని ఏం చెప్పాల్సిన అవసరం నేను చెప్పను. ఆయన అన్నాడు, ఒరే నేను మంచిగా చెప్తున్నాను, ఎవడు ఇసిరాడో చెప్తే నేను ఏమి అన్నాను, మీరు చెప్పలేదా, బాయ్స్ అందరిని తీసుకెళ్ళి హెచ్ఎం గారి రూమ్ దగ్గర నిలవబెడతాను అన్నాడు ఆయన. బాయ్స్ అందరిని తీసుకెళ్తాను, మీ అందరి మీద హెచ్ఎం గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాను నేను వచ్చి అన్నాడు. క్లాసులో వచ్చిన లెక్కల టీచరు. అప్పుడే నేనే సార్ అన్నారా. మళ్ళా చూసి ఆ రోజు క్లాస్ జరగలేదు. ఇంకేం క్లాసు, రేగ్గింజ క్లాస్ అయిపోయింది అక్కడ. అసలు ఒప్పుకోలే. అందుకే దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. ఆ పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఒప్పింపచేయి పరిశుద్ధాత్ముని దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి ఒప్పేసుకున్నాడు. నా దోషములు నా పాపములు కప్పుకొనక నేను వాటిని ఎదుట ఒప్పుకున్నాను అన్నాడు. నీ దృష్టి ఎదుట నేను పాపము చేశాను అని మాట్లాడాడు. నాతాను ప్రవక్త వచ్చి, మనుషుడు నీవే అన్నప్పుడు, అవును నేను పాపిని, నేనే చేశాను ఆ పాపం అని ఒప్పుకున్నాడు. కనుక దావీదు దేవుని కృపను పొందాడు. అంతేకాదు దావీదు అంతకంతగా ఏమైపోయాడు, వర్ధిల్లాడు. పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. మనం అలాగ ఒప్పింపజేసే పరిశుద్ధాత్మని కలిగి ఉన్న ద్వారా మనం నిత్యము దేవునిలో ఏమవుతూ ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి నీ జీవితంలో అది చిన్న పొరపాటు అయినా, చిన్న విధేయత అయినా, అర్థమవుతుందా, చిన్న తప్పు అయినా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో, సిగ్గుపడకో. ఏం పడకూడదు, సిగ్గుపడకూడదు, ఒప్పేసుకోవాలి డైరెక్ట్గా దేవుని దగ్గర. ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నా పొరపాటు ఇది, నేను చేసిన అవిధేయత ఇది, నా దోషం ఇది, నా పాపం ఇది అని దేవుని దగ్గర మనం నిత్యము ఒప్పేసుకోవాలి. అర్థమవుతుందా? కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉన్న, పరిశుద్ధాత్మను ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు చాలా చెప్పేశాను. ఒక మాట పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఇంకొక మాట కూడా చెప్పేస్తాను. ఇక్కడ పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ప్రయోజనాలు ఎక్కడితో కంప్లీట్ అవుతున్నాయి. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నేను తీయించిన కానీ చెప్పేస్తున్నాను. పరిశుద్ధాత్మని ద్వారా కృపావరాలు మనం పొందగలుగుతాం. దేని ద్వారా? కృపావరాలు అనగా చెప్పండి, ఏంటి కృపావరాలు అంటే ఏంటి చెప్పండి? స్వస్థపరిచే వరం, దయ్యములు వెళ్ళగొట్టే
వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, వివేచన వరం, ప్రవచన వరం, దయ్యముల పైన అధికారము. అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తాయి? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాలు ఇవన్నీ. పరిశుద్ధాత్ముడు ఖాళీగా ఉండడు, ఒప్పింపజేస్తాడు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు నీకు ఏదో ఒక వరం ఇస్తాడు. ఏమిస్తాడు? వరం ఇస్తాడండి. కొంతమంది కొన్ని వరాలు దేవుడు ఇస్తాడు, వాళ్ళు ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు లేచిపోతూ ఉంటారు. అర్థమైందా? వరం. వాళ్ళు ప్రార్థన చేస్తే రోగులకి స్వస్థత కలుగుతుంది. అది ఏ వరం? అది స్వస్థత వరం దేవుడిచ్చాడు. అది ఎవరు కలిగి ఉంటారు? పరిశుద్ధాత్మను కాపాడుకున్న వాళ్ళు. ఎవరు కలిగి ఉంటారు అది? నువ్వు కూడా కాపాడుకు, దేవుడు నీకు వరం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎంతోమందికి స్వస్థత వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఆ స్వస్థత నువ్వు ఆ పరిశుద్ధాత్మను కాపాడుకుంటే నీకు దేవుడు బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అనే వరాలు ఇస్తాడు. వివేచన వరం ఇస్తాడు, ప్రవచన వరం ఇస్తాడు. ఏంటది? ప్రవచన వరం అంటే ఏంటో చెప్పనా? ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో చెప్పేస్తావు నువ్వు. అమరం దేని ద్వారా వస్తుంది? అమ్మో, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని ప్రయోజనాలు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. చివరిగా పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే మనం కృపావరాలు పొందగలుగుతాం. నీకు కావాలా? కృపావరాలు కావాలా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగాల, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు స్థితిగతులు మార్చాలా, నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోవాలా, అయితే పరిశుద్ధాత్మను కాపాడుగా పరిశుద్ధాత్ముడే ఆ వరాలు ఇస్తాడు. అటు వరాలు ప్రార్థన చేస్తే పేతురు, యోహాను, ఆనాటి అపోస్తలులు వాళ్ళు ప్రార్థన చేసి యేసునామమును ఉచ్చరిస్తే కుంటి వాళ్ళు లేచారు, గుడ్డి వాళ్ళు చూచారు, చచ్చిన వాళ్ళు లేచారు, రోగులకు స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, దెయ్యాలు పారిపోయినాయి. ఇవన్నీ ఎలా జరిగినాయి? వారు పరిశుద్ధాత్మని ద్వారా కలిగిన కృపావరముల చేత వారు నింపబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఇన్ని ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు మనం ధ్యానం చేసాం. అర్థమవుతుందా? దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడేవాడు, పరిశుద్ధాత్మను విలువగా ఎంచినవాడు. అలా ఎంచడం ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఆ దావీదు పొందుకున్నాడు. అలా ఎవరైతే ఎంచుతారో బైబిల్లో ఉన్న ఇన్ని ప్రయోజనాలు వాళ్ళు కూడా పొందగలుగుతారు. కాబట్టి పరిశుద్ధాత్మను కాపాడుకోండి. పరిశుద్ధాత్మ పోయే భక్తిహీనమైన, బుద్ధిహీనమైన ప్రవర్తన కలిగి ఎవరు జీవించొద్దు. అర్థమవుతుందా? ఆత్మీయులు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఇదిగో ఆత్మీయులు కలిగి ఉండే లక్షణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మను విలువగించుతారు, పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడతారు. అర్థమవుతుందా? ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్లోకి వద్దాం. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అయిపోయింది, ఇంకా ఆ శీర్షిక పూర్తయింది. ఇంకొక 3 మాటలు చెప్తాను, ఎందుకంటే అవి చిన్న మాటలు కాబట్టి ఇప్పటితో ఈ యొక్క టాపిక్ మనం కంప్లీట్ చేసేద్దాం. 2వ సమూయేలు గ్రంథము, ఆత్మీయుల నుండి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాల్లో ఇప్పుడు నేను మీకు ఇప్పటి వరకు 9 మాటలు మనం ధ్యానం చేసాం. 9వ మాటను చాలా సుదీర్ఘంగా ధ్యానం చేసాం. ఓకేనా? క్లియరే కదా అందరికైనా? ఇప్పుడు 10వ మాట, ఆత్మీయుల నుంచి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు 10వ మాట, 2వ సమూయేలు 7:18 వచనం. 2వ సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చాలు. దావీదు రాజు ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడు నన్ను మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆత్మీయుల నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల్లో 10వ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ మాటలో సుదీర్ఘంగా మనం ధ్యానం చేసాం, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 10వ మాటలోకి వచ్చాం. ఆత్మీయుల నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల్లో 10వ మాటలోకి వచ్చాం. దావీదు ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏమాత్రపు వాడను, ఎంతటి వాడు నన్ను మాట్లాడాడు. దావీదు ఈ మాట ఎందుకు మాట్లాడాడంటే, దాని ముందు జరిగిన సందర్భం ఏంటంటే, దావీదుకి దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆశ దావీదుకి. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంతేకాకుండా సేవకుని చెప్పాడు, అయ్యా నాకు ఒక ఆశ ఉంది, దేవునికి ఒక మందిరం కట్టాలని. అది కూడా ఎలా అంటే బంగారంతో కట్టాలని నాకు ఆశ ఉంది. మొత్తం బంగారంతో కట్టాలి దేవునికి ఒక మందిరం, నాకు ఆశ ఉంది, నేను కడతాను అని సేవకునికి తెలియజేస్తే, ఆ సేవకుడు వెళ్ళి, ప్రభా మరి దావీదు ఇలాగ అంటున్నాడు, కడతానంటున్నాడు, మరి ఏంటి ప్రభా అంటే, దేవుడు అన్నాడు గ్రీన్ సిగ్నల్, సరేలే ఓకేలే.
దావీదుని ప్రొసీడ్ అవ్వమను, దానికి సంబంధించిన సమకూర్చమను అని దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దావీదుని కట్టొద్దన్నాడు కానీ దానికి సిగ్నల్ ఇచ్చాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు దావీదుకు అనుమతిస్తేనే తన కొడుకు కట్టడానికి ఉంటుంది. దేవుడు దావీదుకు అనుమతి ఇవ్వకపోతే తన కొడుకు కట్టడానికి ఉండదు. దావీదు ఆశ దేవుడు తీర్చాడు. అయితే దాని విషయంలో విచారణ చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్త తెలియజేశాడు. ఏమనంటే, వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, సరే నీవు ఆలోచించినది మంచిదే, నీ హృదయంలో నీవు నిశ్చయించినది నీవు చేయి, అంతేకాదు ఇదిగో నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తున్నాను అని వాగ్దానం కూడా ఇచ్చాడు. అర్థమవుతుందా? అయితే ఆ 2 రిప్లైలు తీసుకున్న దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును అన్నాడు. ఇక్కడికి మీరు పాయింట్ గమనించాలి. ఆ ప్రార్థన ఎప్పుడు చేశాడు తెలుసా? దావీదు డబ్బులు సంపాదించినప్పుడు, తనకి రాజ్య సింహాసనం వచ్చినప్పుడు, తను రాజుగా అధిష్ఠించబడినప్పుడు, రాజ్యాధికారం వచ్చినప్పుడు, ఇతర దేశాలపైన జయం వచ్చి అతడు ఉన్నతమైన పేరు పొందినప్పుడు చెప్పలేదు ఆ మాట. ఇంత హెచ్చులోనికి నీవు నన్ను తెచ్చుటకు నేను ఎంతటి వాడు నన్ను ఎప్పుడు చెప్పాడంటే, దేవుడు తన పని చేయడానికి యోగ్యతనిచ్చినప్పుడు అన్నాడు ఆ మాట. అర్థమైందా? అంటే ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు తన పని చేయడానికి మనకు యోగ్యతను అనుమతినిస్తే మనం హెచ్చింపబడిన వారము. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బున్నంత మాత్రాన, ఈ లోక సంబంధమైన పలుకుబడులు ఉన్నంత మాత్రాన మనం హెచ్చింపబడిన వాళ్ళము కాదు. ఎవరు హెచ్చింపబడిన వాళ్ళంటే ఆయన పని చేయడానికి కృప పొందినవారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని పని చేయడానికి కృప పొందిన వ్యక్తివైతే నువ్వు హెచ్చింపబడినవాడు. ఇది గుర్తుపెట్టుకో. వాళ్ళు హెచ్చింపబడిన వాళ్ళు. చేయి నా పని చేయి అని దేవుడు ఎవరికి చెప్తాడో వాళ్ళు హెచ్చింపబడిన వాళ్ళు. మందిరములో డబ్బు కలిగిన వాళ్ళు హెచ్చింపబడిన వాళ్ళు కాదు, మందిరములో పరిచర్య చేసే వాళ్ళు హెచ్చింపబడిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దావీదుకి తెలుసు. దావీదులోంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం అదే. దావీదు గుర్తించాడు, నేను డబ్బునంత మాత్రాన నేను హెచ్చింపబడిన వాడిని కాదు, నేను రాజునైనంత మాత్రాన హెచ్చింపబడిన వాడిని కాదు, ప్రభు పని చేయడానికి యోగ్యత పొందాను కాబట్టి నేను హెచ్చింపబడిన వాడిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పని చేయడానికి నీకు యోగ్యతనిచ్చాడా? దేవుడు తన పని చేయడానికి నీకు అర్హతనిచ్చాడా? దేవుడు తన పని చేయడానికి నీకు అవకాశాన్ని ఇచ్చాడా? అయితే నువ్వెవరవో తెలుసా? హెచ్చింపబడిన వాడవు, హెచ్చింపబడిన దానవు. గుర్తుపెట్టుకు ఈ మాట. అందరూ హెచ్చింపబడిన వాళ్ళు కాదు, ఆయన పని చేయుటకు యోగ్యత పొందిన వారు హెచ్చింపబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ పని చేయడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చినా ఆ పని గొప్పదిగా భావించి చేయండి. దేవుడు నీకు ఒక పని అప్పగించాడంటే మందిరంలో, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు హెచ్చింపబడ్డావు. ఏమయ్యో? చాలామందికి తెలియదు హెచ్చింపడడం అంటే డబ్బులు ఉండడం అని, హెచ్చింపడడం అంటే ఐశ్వర్యం ఉండడం అని, ఉద్యోగాలు అని చెప్పి, వ్యాపారాలని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. అది కాదు. నీవు దేవుని మందిరములో ఆయన పని చేసే కృపను పొందితే, యోగ్యతను పొందితే అది హెచ్చింపబడ్డాడు. ఎందుకో చెప్పనా? నీవు ఈ లోకములో మనుషుల దగ్గర ఉద్యోగం చేయట్లా, పరమదేవుని దగ్గర జాబ్ చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనుషుల దగ్గర ఉద్యోగం చేయడం హెచ్చింపబడ్డమా? సాక్షాత్తు దేవాతి దేవుని దగ్గర ఉద్యోగం చేయడం హెచ్చింపబడ్డమా? చెప్పండి. అది అండి హెచ్చింపబడ్డం అంటే. కనుక నేను చెప్తున్నా, మందిరములో నీకు ఏ పని దేవుడి నీకు అప్పగించినా నువ్వు చేయి, అది గొప్ప ఆధిక్యతగా భావించి. ఎందుకో తెలుసా? నువ్వు హెచ్చింపబడ్డావు. హెచ్చింపబడిన వాళ్ళకి దేవుడు ఆధిక్యతనిస్తాడు, ఆయన పని చేసే ఆధిక్యతను. అర్థమవుతుందా? కనుక దేవుని పని ఎప్పుడు చిన్నదిగా ఎవరు భావించకూడదు, అది గొప్ప ఆధిక్యతగా దాన్ని తీసుకోవాలి. దేవుని పని చేయుటలో దావీదు ఆసక్తి కలిగినోడే, దేవుని పని చేసే విషయంలో చాలా శ్రద్ధ కలిగినోడే. కానీ దానికి యోగ్యతనిచ్చినప్పుడు అంటాడు, ప్రభా ఇంతగా హెచ్చించావా నాయన నన్ను. ఇలాంటి భావన కలిగినోడు, ఆయన పని చేయుటకు యోగ్యత పొందిన వారే హెచ్చింపబడిన వారు అనే భావన కలిగినోడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదులోంచి మనం నేర్చుకోవలసిన పాఠం అది. 11వ విషయాన్ని మీకు తెలియజేస్తాను చూడండి. మొదటి దినవృత్తాంతాలు 29:10. మొదటి దినవృత్తాంతాలు 29:10. ఇంకో 2 మాటలు ఉన్నాయి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి
సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లని స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. చాలు. ఇక్కడ దావీదు బహుగా సంతోషపడిన ఒక సందర్భం కనిపించింది. దావీదు బహుగా సంతోషపడిన సందర్భం. ఎందుకు సంతోషపడ్డాడు చెప్పండి? దావీదు రాజుగా చేయబడినప్పుడు బహుగా సంతోషించబడ్డాడని లేదు బైబిల్లో. అతడు చాలా శత్రువుల మీద విజయం పొంది వచ్చినప్పుడు బహుగా సంతోషించాడని రాయబడలేదు. దావీదు తన జీవితంలో ఎప్పుడు సంతోషపడ్డాడో తెలుసా? దేవునికి ఒక కానుక తీసుకొచ్చి అర్పించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఆత్మీయ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక ఆత్మీయ పాఠం ఇదే. దేవుని కృప పొందిన వారే దేవుని పని చేయటం కృపను పొందిన వారే హెచ్చింపబడిన వారు అనే ఆలోచన కలిగినోడు దావీదు, అనే భావం కలిగినోడు. ఇలాంటి ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉండాలి. అంతేకాదు దావీదు దేవునికి ఇచ్చుటలో సంతోషించేవాడు. దేవునికి దావీదు ఎంత ఇచ్చాడు మీకు తెలుసు. అర్థమవుతుందా? కొన్ని వేల టన్నుల బంగారము, ఇత్తడి, ఇనుము, రాగి సమస్తమును సమకూర్చి దేవునికి ఇచ్చాడు. ఇచ్చి ఇదిగో నేను దేవునికి ఇచ్చాను. అప్పుడు రాయబడిన సందర్భం దావీదు ఇచ్చాడు. తర్వాత జనులు కూడా చాలామంది ఇచ్చారు. అయితే ఆ ఇచ్చిన అర్పణలు బట్టి దావీదు చాలా సంతోషం కలిగింది. అప్పుడు సంతోషిస్తున్నాడు. 10వ వచనం, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి. అంటే దీని నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి చెప్పనా? దేవునికి నువ్వేదిచ్చినా ఎలా ఇవ్వాలా? ఇది దావీదులో మనం నేర్చుకోవాల్సిన మరొక ఆత్మీయ పాఠం. దేవునికి మనం ఏమిచ్చిన ఎలా ఇవ్వాలి? సనుగుకుంటా, గొనుగుకుంటా, ఇష్టం లేకుండా, కష్టముగా, బలవంతంగా అలా ఇవ్వద్దు. అలా అసలు ఎవరేమన్నారు? దేవునికి నీవు ఇస్తే సంతోషంగా ఇవి. నువ్వు మాట చెప్తున్నా, ఆదివారం ఒకవేళ నీకు కానుకైన డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మందిరానికి రా. అర్థమవుతుందా? మందిరానికి రా. కానుక ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవమ్మా, అలాగే మందిరం ఒకవేళ ఉన్నాయా, ఇచ్చేదేది ఎలా ఇవ్వాలి? దేవునికి ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి. బలవంతంగా సనుక్కుంటూ నేను చెప్తున్నాను, అలా ఇచ్చిన దానికి ₹1 కాదు కదా, పావల ప్రయోజనం ఉండదు మనకి. నిజమది. దావీదులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. నువ్వు దేవునికి ఇచ్చావు అంటే హృదయపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలి. దావీదు కలిగి ఉన్న అనుభవం అది. దావీదు దేవునికి అలా ఇస్తాడు కాబట్టి దేవుడు దావీదుకి అలా ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేర్చుకోవాలి మనం. ఎప్పుడు దేవునికి ఇచ్చినా సంతోషంగా ఇవ్వాలి. చాలామంది మనోళ్ళు ఇక్కడ మ్యాక్సిమం అలా లేరు, కానీ కొంతమంది దేవునికి ఇచ్చిన సేవకుని దగ్గరికి వచ్చి కానుకలు ఇచ్చినా పాస్టర్ గారు తినేస్తున్నాడు అని ఆలోచన కొంతమంది ఇస్తారు. కొంతమంది ఇంత ఇవ్వాలా, ఇంత ఇచ్చేయాలా అన్న ఆలోచనతో లేదు. నేను చెప్తున్నాను, నువ్వు ఇచ్చే రూపాయినా సంతోషంగా, నువ్వు కష్టపడి ఇచ్చే ₹1,00,00,000 కూడా వద్దు దేవునికి. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు సనుక్కుంటూ ఇచ్చే వేల కోట్లన దేవునికి అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఇచ్చే ₹1 చాలు దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక ఆత్మీయ పాఠం ఇదే. మరొక చివరి మాట నేను మీకు చెప్తాను. 1 దినవృత్తాంతాలు 29:14-17 వచనాలు. పెద్ద కానుక ఇచ్చేసి దేవునికి అంటాడు, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చి సామర్థ్యం మాకునుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగిను కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము. చాలా జాతీయం. చివరి మాట నేను ముగించేస్తాను, అయిపోయింది. దావీదు పెద్ద అర్పణ తీసుకొచ్చి దేవునికి సంతోషంగా ఇవ్వడమే కాదు, చాలామంది తీసుకొచ్చి కష్టంగా ఇబ్బందిగా ఇస్తారు. కాబట్టి నేను చెప్తున్నాను, అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. నీకు ఇవ్వాలనుకుంటే హృదయపూర్వకంగా దేవునికి సంతోషంగా ఇవ్వి, లేకపోతే మానే. ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు, ఇంకొక చోట నుంచి సహాయం పంపిస్తాడు. అందుకే మొద్దుకై అంటాడు, ఎవరిదో ఎస్తేరుతో అంటాడు, ఇదిగో ఈ సమయంలో నువ్వు మాట్లాడతావో మాట్లాడు, ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే సహాయం వేరొక దగ్గర నుంచి వస్తుంది, కానీ గుర్తుపెట్టుకో నీవు నీ కుటుంబం నశించిపోతుంది అన్నాడు. ఎంత ధైర్యం! సహాయం ఒక చోట కాకుండా ఇంకొక చోట నుంచి అయినా
వస్తుంది. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇవి ఆత్మీయులు, మనం దేవుని పిల్లలమైన మనం కలిగి ఉండాల్సిన లక్షణం అండి. ఇచ్చేది ప్రేమతో హ్యాపీగా నేను దేవునికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాను? ఇప్పుడు మీరు ఇచ్చింది నేను తింటాను, నేను తింటాను దేవుని సేవలో. వాడు సిగ్గుపడకుండా నేను తింటాను. మరి నేను ఉద్యోగం ఏమైనా చేస్తున్నానా? జీవనము, జీతము, ఉద్యోగాలు, చేతి పనులు అన్నీ వదులుకొని ఎందుకు వచ్చాము? దేవుని పరిచర్య చేయడానికి. కాబట్టి దేవుడిచ్చింది మేము తింటాం, తినాలి. కానీ భోగం చేయకూడదు సేవకుడు. అర్థమైందండి? భోగాలకు పోకూడదు. చాలామంది భోగాలు, డబ్బులు ఎక్కువైపోయి పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు చేసే పనులు అయ్యి. ఒకవేళ నిజంగా డబ్బులు అంత ఎక్కువైపోతే మనకి పెద్ద మందిరం కట్టేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద మందిరం కట్టేద్దాం. ఈ నర్సీపట్నం ఎవరికి లేని మందిరం కట్టేద్దాం. అంత డబ్బులు ఇస్తే దేవుడు. అర్థమవుతుందా? మొన్న ఎవరో ప్రార్థన చేశారండి, సేవకులు గృహం కూడా ఇవ్వండి. మరి ఎవరో గుర్తులేదు. హాన్సియా నేను ఎప్పుడు ఇల్లు కావాలని ప్రార్థన చేసుకున్నా. నాకు వద్దు, నాకు ఇల్లు. నేను చెప్తున్నాను కదా, దేవునికి ఎదురు చెప్తున్నా, నాకు ఇల్లు వద్దు ప్రభా. మందిరం వెనకాల షెడ్ ఉంటే చాలు, అందులో 2 గదులు ఉంటే చాలు. ప్రత్యేకించి ఇల్లేమి ఎందుకు? ఇల్లు ఎందుకండి? మందిరం ఉండి చాలా. ఇల్లు దేనికి? ఎక్కడైతే ఉండలే, ఎక్కడ ఉండలేవేటి మనం ఉంటాం. ప్రత్యేకించి నేను ఒకటే డిసైడ్ అయిపోయా, ప్రత్యేకించి నాకు ఇల్లు మాత్రం కట్టుకోను. మందిరం వెనకాల ఒక 2 గదులు వేసుకుంటాను నేను. మందిరం వెనకాల, మందిరం స్టేజ్ వెనకాల అనమాట. అక్కడ స్టేజ్ దగ్గర కిటికీ పెడతాను. కిటికీ పెట్టి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అక్కడ నుంచి చూస్తాను నేను. సెక్యూరిటీ అనమాట. అక్కడ ఒక మంచం వేసుకొని, దిండు వేసుకొని అక్కడే పడుకుంటాను ఇలాగా. ఇక మందిరంలో ఎంతమంది వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు కారు తీస్తున్నారు, ఎవరు బండి వేసుకొస్తున్నారో మొత్తం అంతా నాకు కనబడిపోద్ది. చాలు, మందిరం వెనకాల చక్కగా పడుకుంటాను. ప్రభా తండ్రి స్తోత్రాలు నాయన. ఇలా ఇరుకులో పడుకుని విశాలమైన మందిరం చూస్తుండే అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి. అవునా? వద్దా? ఇల్లు అవసరం లేదు. చూడండి, దావీదు దేవునికి ఇచ్చి ఇంత పెద్ద అర్పణ ఇచ్చిన తర్వాత అంటాడు, ఇదిగో ఇదంతా నీది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దావీదులో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ లక్షణం. చాలామంది అంటారు, నేను ఇచ్చాను. ఏం చేశాను? నేను ఇచ్చాను. కాదు, అది దేవుంది. అది ఎవరిదే? దావీదు అంటాడు, నీవిచ్చిందా నీకు ఇచ్చామన్నాడు. ఏం మాట అండి అది. నాకు చాలా నచ్చే మాట బైబిల్లో. ఇదంతా నీది, నీ దానిలో మేము నీకు కొంత ఇచ్చాము అని మాట్లాడాడు. దావీదులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. దేవునికి ఇచ్చినప్పుడు సంతోషంగా ఇవ్వాలి. అంతేకాదు, నీవు దేవునికి ఇచ్చింది ఎంతైనా సరే అది దేవుని దాన్ని మర్చిపోకు. అది దేవుని నిజమే. ఇప్పుడు నువ్వు బంగారం ఇచ్చావు దేవునికి, నువ్వు తయారు చేసావా? నువ్వు దేవునికి వెండి ఇచ్చావు, నువ్వు తయారు చేసావా? లేదే. ఇవన్నీ కూడా దేవుడే తయారు చేశాడు. ఈ సకల సంపదలు, ఈ మణులు మాణిక్యాలన్నీ కూడా, వెండి బంగారములన్నీ కూడా భూమిలో నిధిని దేవుడు ఆయన ఉంచాడు. దేవుడు పెట్టిన నిధే ఇదంతా. దానిలోనే మనుషులు త్రవ్వుకొని వాడుకుంటున్నారు. ఇంకా మనిషి ప్రత్యేకంగా తయారు చేసిందేముంది? మనిషి ప్రత్యేకంగా సృజించిందేముంది? ఏమీ లేదు. కాబట్టి ఆత్మీయులు కలిగి ఉండాల్సిన లక్షణం, నువ్వు ఎంత ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, అది దేవుందే. అది ఎవరిదే? దేవుందే. ఇస్తే సంతోషంగా ఇవి. రెండవది, ఇచ్చినది దేవుందని గుర్తుపెట్టుకో, మర్చిపోక ఎప్పుడు. నేను ఇచ్చాను, నాది. నీ దగ్గరకు వచ్చింది, నీ దగ్గర ఉన్నంతసేపు నీది. కానీ నువ్వు దేవునికి ఇచ్చావంటే అది నీది కాదు, అది దేవుందే. అవును, దేవుడు మనకి ఇస్తేనే కదా తింటున్నాం. ఇప్పుడు పని చేసుకుంటున్నాం, శ్రమ పడుతున్నాం, జీతాన్ని సంపాదించుకుంటున్నాం. పని చేసుకోవడానికి తగిన శక్తిని ఎవరిస్తున్నారు? శక్తిని మనం కొనుక్కుంటున్నామా? అది మనం పాయింట్ పట్టుకోవాలి. పని చేసుకోవడానికి శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు శక్తి. అంటే జీతం కూడా ఎవరు ఇస్తున్నట్టే? ఆయన ఇస్తున్నట్టే. ఆయన శక్తిని ఇవ్వకపోతే మనం పని చేయాలని కష్టపడలేం. అవునండి. కాబట్టి దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అవే. చెప్పండి. 4 విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేసాం. పరిశుద్ధాత్మను విలువగా ఎంచాలి, పరిశుద్ధాత్మను కాపాడుకున్నట్లో జాగ్రత్త పడాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాను? దేవుని పనిచేసే కృపను పొందడమే హెచ్చింపబడము అనే సంగతిని మనము దావీదు అనుభవం నుంచి నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవునికి ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి. తర్వాత చెప్పండి, అది దేవునిదే అన్న విషయం మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అట్టి కృపా దేవుడు ఈ మధ్యాహ్నం మనందరికీ దయచేయునుగాక.